ఇంకా మొత్తం కలిసి 2500 దాకా ఉండదు. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఏంది ఏం కథ? మరి ఇప్పుడు కొండారెడ్డిపల్లి జనాలు ఏమనుకుంటుర్రు? మరి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఇక మరి అప్పట్లెక్కనే ఉందా కథ? మందలిస్తుండా మందలిస్తలేడా? అప్పట్లేకుంటే ఇగో కనిపించలేదు నీకు ఇల్లుకు సోలారు కథ ఎట్లా మాది అమ్మా చూడుపో రోడ్లు ఎట్లున్నాయి, గుడి ఎట్లుంది, సోలార్ ఎట్లుంది, ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది, వెటర్నరీ హాస్పిటల్ ఉంది. 10 ఏళ్ళ నుంచి పెట్టుకున్నా కానీ వెటర్నరీ హాస్పిటల్ కాలే. అయినా 5-6 నెలలనే వెటర్నరీ హాస్పిటల్, బీసీ భవనం, ఆర్మీ అదే పేరు మీద 50 లక్షలు పెట్టి ఒకటి లైబ్రరీ. అమ్మని సామి రంగు మొత్తం మధ్యలోతే ఉందిగా, మొత్తం దుమ్ము ఉరుకులో పెడుతుందట ప్రగతి ఊళ్ళే కొండారెడ్డిపల్లి. అవును, ఈ కొండారెడ్డిపల్లికి ఎటు వచ్చింది పిల్ల ఈ పేరు ఈ ఊరుకు? ఇంకా పేరు ఎట్లా వచ్చిందో మాకు కూడా తెలియదు. మా కొండారెడ్డి అంటే మరి అప్పటి నా లెక్క గట్టి ఉన్నాయి ముసలాయన? గట్టిగానే ఉండొచ్చు. అప్పుడు గొడ్డలతోటి మంచి ఆట ఆడిచ్చేదంట ఆయన. అమ్మని సామి రంగు అదే మొత్తానికి కోయిలాగా, అందుకనే దాని పేరు అయింది ఊరికి. పౌరుషంగా ఉన్నట్టుంది ఊరు. పౌరుషంగా రేవంత్ రెడ్డి ఎట్లా అందుకన్నా ఊరు వాళ్ళకి ఆయన పేరు అంటేనే ఏంది అట్లా ఉంటది. అంతేనా? చిన్నప్పటి సంది ఆయన జర కోపం బాగానే ఉంటుంది. కోపం అంటే ఏం కాదు. కోపం ఎవరి మీద ఉండాలన్నా వాళ్ళ మీదనే ఉంటుంది. కోపం ఎవరి మీద ఉండాలన్నా వాళ్ళ మీదనే ఉంటుంది. మళ్ళీ అట్లా ఇట్లా మరి. ఏం పేరు నీ పేరు? నా పేరు రాఘవేందర్. చదివినావా? ఎవరా? బాగానే చదివినా. వ్యాపారం చదివినావు? డిగ్రీ చేసిన. మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కదా? నీకు ఏమనిపిస్తావు ముఖ్యమంత్రిని? సారానే అంటాం. ఊరు నీ ఖాతా నీ కార్ఖానా నువ్వు అంటే ఈ ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావా? అంతమంది ఏమన్నావు? అంతకుముందు రేవంత్ అన్ననే. అంతమంది అన్న అన్నావు? అంతకుముందు రేవంత్ అన్న, అందరికి అన్ననే ఆయన. రేవంత్ అన్న అనేది ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావు. ఇంకా సార్ ఇంకా ఉంటది కదా. ఎందుకంటే ఇక మరి షెడ్డో పాటు ఆయన పదవి కన్నా ఇల్లు ఇయ్యాలి అనేది అంతేనా? ఇంటి పేరు కూడా కావాలి. మరి నర్సే తాత అన్ని అడుగుతాడు, ఇచ్చులు కచ్చకాయలు కావాలి నాకు. చుట్టూ పని చేస్తున్నావే గిట్ల గిన్ని ఇచ్చంత్రాలు అనుల్లా అమ్మా, గిన్ని ఇచ్చంత్రాలు ఇప్పాలకాలు ఉన్నాయి కాబట్టి కథ గిట్ట పోతుంది కొండారెడ్డిపల్లి కథ. ఇంటి పేరు చెప్తా నేనేమన్నా మీకు గుసకపోతున్నా? మీ ఇంటి పేరు పోయినావు ఏ ఊరు అని మందలు ఇచ్చినావు. సరే రాములు నీ పేరు చెప్పకుండా చెప్పబోతి. మరి రాములు ఏం పని చేస్తాడు కొండారెడ్డిపల్లి? ఏదంతా కూలినాలు పోతా. ఎట్లా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మీ ఊరు బాగోతాం ఎట్టుంది? అన్ని కట్టించాడు, మా రోడ్ వేస్తాడు, అంతా బాగానే ఉంది మా ఊరికి. అంతేనా? మొత్తానికైతే కొండారెడ్డిపల్లి రూపురేఖలు మారబోతున్నాయి అంటావు. ముఖ్యమంత్రి ఊరంటే ఊరేగా. అబ్బా కోడిపుంజులు కూడా బాగానే ఉన్నాయిగా ఈ ఊళ్ళే. మరి కోస్తావా? నర్సయ్య దాదా కుత్తదేనా? అంతేనా? ఏం సంగతి? ఏం పేరు నీ పేరు? నా పేరు ఎంకమ్మ. ఎటువా మరి మీ ముఖ్యమంత్రి? ఎందుకు వస్తాడు? ఆడనే ఉండడు హైదరాబాద్. ఏం కావాలి నీకు రేవంత్? ఏం కావాలన్నా రెడ్డి మేమేమో మాదిగొల్లాము. ఎట్లయితే ఇప్పుడు ఆ పేర్లు వర్షాలు వెళ్ళి పిలుచుకోరా ఎట్లా? నేనైతే మనవాడే అంట. అవునా? మరి నువ్వు మనవాడు అంటే నేను మనవాడు. మీరేమంటే ఓ చిన్నగున్నప్పుడు నీ దండం పెట్టి తాత 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 ఊరికొచ్చి నా భుజాలు ఎక్కి మీద కూర్చొని పిప్పర పెట్టి గోరించేదాకా నన్ను వదిలిపెట్టకపోయేది. నేను ఎందుకంటే గొర్ర కొట్టుకొని అంతా తిరిగిపోయినానైతే. మాది అక్కడ నల్లగొండ అయితే ఇక పట్నంలో ఉంటున్నాను నేను కూడా. నేను ఆ లాకిలు వస్తాయా? అట్టనా? మంచోడేనా పెద్ద మనిషి? మంచివాడే. అంతేనా? మంచివాడే. మరి పండుగకు పబ్బకు షర్టకు పడకు వచ్చినప్పుడు ఏమైనా 10 పరకు సాయం చేసిపోతాడా? ఇచ్చిపోతాడు. వ్యాపారం ఇస్తాడు. 2000 1000 ఇచ్చిపోతాడు. 2000 1000 ఇచ్చిపోతాడు. అమ్మా అవును మరి. ఓ సామితే 2000 తీసుకుంటున్నావా? అంటావయ్యా నువ్వు ఎందుకు అట్లా అంటావు? మరి ఎందుకు ఇయ్యాడు? 2000 రూపాయలు నీకు ఇచ్చిపోతే మరి ఆ ఇంటి సంవత్సరం పెట్టాలా? అయ్యో వెళ్ళకుంటే ఎట్లా? ఎందుకు మరి నేను పని చేస్తలేనా ఎట్లా? అట్టనా? అవును మరి. పని చేస్తే నువ్వు పుణ్యాలు చేస్తున్నావా? నెలకు ఎంత ఇస్తుండు? ఇంకెంత 20,000 ఇస్తాడు సంవత్సరానికి. సంవత్సరానికి 20,000